Hello guys, welcome to Shiva Reddy Logics. Okay, today we are beginning with the 8th episode. Okay, 8th episodeలో ఫస్ట్ తీసుకుంటే మనం ఇంపార్టెంట్ డేస్ అనేది డిస్కస్ చేద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూలై మంత్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే జరిగాయో అవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ జూన్ వరకు డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ జూన్లో వచ్చేసి ఇంపార్టెంట్ డేస్. జూన్ ఫస్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎన్నో సంవత్సరంలో 1984 సంవత్సరంలో ఆపరేషన్ బ్లూ స్టార్ ఎవరికి సంబంధించింది అని అడుగుతారు క్వశ్చన్స్. ఎవరికి సంబంధించింది అంటే సిక్కిజానికి సంబంధించింది ఆర్ సిక్స్కి సంబంధించింది. ఎందుకు ఇది ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది తీసుకొని వచ్చారు అంటే మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే దామ్దామి తస్కర్ నాయకులు వచ్చేసి జర్నల్ సింగ్ బింద్వాలే ఇతను వచ్చేసి ఏం చేశాడమ్మా అంటే హైడింగ్ కింద వెళ్ళి గోల్డెన్ టెంపుల్లో దాక్కోవడం అయితే జరిగింది. ఈయన బయటికి తెప్పించడం కోసం మనకి ఏదైతే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయో వాళ్ళు వచ్చేసి ఈయన మీద అటాక్ చేయడం అయితే జరిగింది. ఆ ఈవెంట్కి గాను ఓకే ఇండియన్ గవర్నమెంట్ నేమ్ చేసింది ఏంటమ్మా అంటే ఆపరేషన్ బ్లూ స్టార్. ఓకే, అండ్ నెక్స్ట్ తీసుకుంటే జూన్ 1 ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ది వరల్డ్ మిల్క్ డే. దీన్నే ప్రపంచ పాల దినోత్సవం అని కూడా అంటారు. ఓకేనా, ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ఆర్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మిల్క్ ఇన్ ద వరల్డ్. వన్స్ అపాన్ ఎ టైమ్ మనకు వచ్చేసి అమెరికా ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్. ఎట్ ప్రజెంట్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ వచ్చేసి ఇండియా. Who is called it as a father of white revolution in India? Varghese Kurian. Okay, Varghese Kurian we called it as a father of white revolution in India. And next June 2nd 2014 lo vachesi that is called it as an 29th state was established in India. ఓకేనా, 29th స్టేట్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ 29th స్టేట్? తెలంగాణ. తెలంగాణ ఎక్కడ నుంచి డివైడ్ అయిందమ్మా అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ వాస్ బైఫర్కేటెడ్. ఓకేనా, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 29th స్టేట్ ఏంటి? తెలంగాణ. అయితే ఎట్ ప్రజెంట్ హౌ మెనీ స్టేట్స్ ఆర్ అవైలబుల్? ఎట్ ప్రజెంట్ 28 states are there ma. Okay, now at present how many states are there? 28 states. How many union territories are there? 8 union territories. Okay, once upon a time at the time of formation of Telangana 29 states are there and 7 union territories are there. Okay, now ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అప్పుడు వచ్చేసి మనకి 29, యూటీస్ ఎన్ని ఉన్నాయమ్మా అంటే 7 అనేది ఉండడం అయితే జరిగింది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి divided into 2 union territories, Jammu and Kashmir and Ladakh. జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేసి పొలిటికల్ రైట్స్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ లడాక్ వచ్చేసి దెర్ ఇస్ నో లెజిస్లేచర్. లడాక్కి లెజిస్లేచర్ అనేది లేదు. మరి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కాస్త స్టేట్ హోదా పోయింది కాబట్టి ఆర్టికల్ 370 అనేది స్పెషల్ స్టేటస్ ఈస్ గివెన్ టు ది జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఎలా వస్తుందంటే సార్ 29 కదా, 1 పోతే 28 అనుకుంటాము, మరి యూనియన్ టెరిటరీ 7 కదా, 7 + 2 మొత్తం 9 అనుకుంటారు. 9 కాదమ్మా 8. దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ దీస్ 2 యూనియన్ టెరిటరీస్ ఆర్ మర్జ్డ్. ఈ రెండు కూడా కలపడం అయితే జరిగింది. ఓకేనా, 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. ఓకే, నెక్స్ట్ June 3rd is observed as the World Bicycle Day. ఓకేనా, ప్రపంచ సైకిల్ దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. దీన్ని ఎవరు గుర్తించారమ్మా అంటే ఐక్యరాజ్య సమితి 2018 సంవత్సరం నుంచి అనేది ఈ డే అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకమ్మా అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ. ఓకేనా, దానికోసం వచ్చి సస్టైనబిలిటీ, దీనికి వచ్చేసి వరల్డ్ బైసికల్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే. ఓకే, ఎప్పుడమ్మా అంటే June 5th. June 5th ఏ డే దినోత్సవం కింద సెలబ్రేట్ చేస్తున్నారమ్మా అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఒకసారి కామెంట్ చేయండి అమ్మా, ఆన్ విచ్ డేట్ వరల్డ్ ఎర్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్. వరల్డ్ ఎర్త్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, ఈ ఎన్వైరన్మెంట్ అనేది అట్ ప్రజెంట్ డిగ్రేడ్ అవుతా ఉంది. దాని మీద అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్ June 7th is identified as the World Food Day. ఓకేనా, ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఏదైతే ఫుడ్ అనేది కంటామినేట్ అవుతూ ఉంటుందో దాని మీద అవగాహన పెంచడం కోసం అనేది ఈ డే అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ June 8th. ఓకేనా, ఏంటమ్మా అంటే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం, వరల్డ్ ఓషన్స్ డే. ఏంటి? ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. ఏవైతే ఓషన్స్ అనేవి ఉన్నాయో మహాసముద్రాలు, వాటిని రక్షించుకోవాలి, అక్కడ జరిగే పొల్యూషన్ అంతా కూడా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక అవగాహన కోసం అనేది
డే అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, June 15th. ఓకే, June 15th ఏ డే సెలబ్రేట్ చేస్తున్నారంటే వరల్డ్ విండ్ డే. ఓకేనా, వరల్డ్ విండ్ డే. ఓకేనా, ఈ వరల్డ్ విండ్ డే వచ్చినప్పుడు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే విండ్ పవర్. విండ్ పవర్ అనేది ఏ ఎనర్జీ అవుతుంది అంటే రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా, రెన్యూవబుల్ ఎనర్జీ కిందకి అనేది రావడం అయితే జరుగుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీలో వేస్టేజ్ ఉంటుందా అంటే ఎలాంటి వేస్టేజ్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ June 20th, దిస్ వన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వరల్డ్ రెఫ్యూజరీస్ డే. ఓకేనా, మనకి వలస వస్తూ ఉంటారు కదా చాలామంది కూడా మిగిలిన దేశాల నుంచి ఇల్లీగల్గా మనకి ఏమవుతారమ్మా అంటే ఒకేసారి బోర్డర్స్ అనేది క్రాస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోహింగ్యాస్ ఉన్నారు. రోహింగ్యాస్ వచ్చేసి బంగ్లాదేశ్ నుంచి చాలామంది కూడా ఇండియాలోకి వలస రావడం అయితే జరిగింది. ఈ రిఫ్యూజ్ సంబంధించి వాళ్ళకి డే అనేది కూడా యునైటెడ్ నేషన్స్ అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ June 21st ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. June 21st తీసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అ లాంగెస్ట్ డే. అంటే మనకి పగలు టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పగలు టైం ఎక్కువగా ఉండి డేట్ ఏంటి అని కూడా అడుగుతూ ఉంటాడు. ఎప్పుడమ్మా అంటే June 21st. ఓకేనా, ఈ June 21st మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చేసి 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితికి రిఫర్ చేయడం అయితే జరిగింది. ఏ డే కింద? ఇంటర్నేషనల్ యోగా డే. ఇంటర్నేషనల్ యోగా డే కింద రిఫర్ చేయడం అయితే జరిగింది. 2015 దగ్గర నుంచి ఇంటర్నేషనల్ యోగా డే కింద అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది June 15th. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. Okay, next June 23rd is identified as the World Olympics Day. Sorry, International Olympics Day. అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎట్ ప్రజెంట్ వచ్చేసి మనకి ప్యారిస్లో జరుగుతూ ఉంది. ఈ ఒలింపిక్స్ సంబంధించి ఆల్రెడీ పీటీ ఉషా గారిని ఒక దానికి నామినేట్ చేశారు. ఓకేనా, ఈ పీటీ ఉషా గారు వచ్చేసి దేనికి ఎట్ ప్రజెంట్ నామినేట్ చేశారు అనేది కూడా ఒకసారి చెప్పండి. ఆల్రెడీ రాజ్యసభకి తనని నామినేట్ చేయడం అయితే జరిగింది. ఈ రాజ్యసభలో ఉన్నప్పుడు పీటీ ఉషా గారు ఏంటమ్మా అంటే ప్యానల్ ఆఫ్ చైర్మన్స్ అని ఉంటుంది మనకి కాన్సెప్ట్. ఆ ప్యానల్ ఆఫ్ చైర్మన్స్ లో కూడా తను కూర్చోవడం అయితే జరిగింది. అయితే ఈ ఒలింపిక్స్ సంబంధించి పీటీ ఉషా గారిని ఏ పోస్ట్కి నామినేట్ చేశారనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్ని నామినేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ June 29th వచ్చేసి ఏంటమ్మా అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ డే. ఓకేనా, June 29th వచ్చేసి నేషనల్ స్టాటిస్టిక్స్ డే. ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ డే వచ్చేసి ఎవరి బర్త్డేనమ్మా అంటే ప్రొఫెసర్ మనకి ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ గారి బర్త్డేని నేషనల్ స్టాటిస్టిక్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నేషనల్ మ్యాథ్స్ డే కూడా ఉందమ్మా మనకి ఎప్పుడంటే December 22nd. అదేవరిది శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ June 30 వచ్చేసి వరల్డ్ ఆస్ట్రోనాయిట్ డే. ఓకేనా, ప్రపంచపు ఆస్ట్రోనాయిట్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, దానికి సంబంధించి ఆస్ట్రోనాయిట్స్ అండ్ పొటెన్షియల్ ఇంపాక్ట్ అండ్ స్పేస్కి సంబంధించి ఏదైనా అప్డేట్స్ కానీ వాటి గురించి కూడా మొత్తం సెలబ్రేట్, దాని గురించి అవేర్నెస్ కోసం అప్డేట్ కోసం అనేది డే అనేది యునైటెడ్ నేషన్స్ అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, డేస్ అనేది ఇంపార్టెంట్. కొన్ని డేస్ అనేది వరల్డ్ ఎన్వైర్న్మెంటల్ డే అని, వరల్డ్ ఉమెన్స్ డే అని, వరల్డ్ ఎర్త్ డే అని, ఓకేనా, మనకు ఆల్రెడీ స్టాటిస్టిక్స్ డే అని, అవి కొన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ది కంటెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ డెవలప్డ్ ది నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. ఓకేనా, ఏం డెవలప్ చేశారమ్మా అంటే నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేది డెవలప్ చేయడం అయితే జరిగింది. ఎందుకు ఇది సపరేట్గా అనేది మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే మనకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాగరికత ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా అంటే హరప్పన్ సివిలైజేషన్ నుంచి మొట్టమొదటిసారిగా సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. దానికి సంబంధించి ఏదైతే సైట్ అనేది ఉందో ఆ సైట్ని నేషనల్ మ్యారిటైమ్ కాంప్లెక్స్ కింద అనేది కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. ఏ సైట్ అది? లోతాల్. ఓకే, లోతాల్ అనే సిటీని వచ్చేసి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన సిటీని నేషనల్ మ్యారిటైమ్ కాంప్లెక్స్ కింద కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దేనికి ఫేమస్ అమ్మా అంటే పోర్ట్ సిటీ. ఓకేనా, దేనికి ఫేమస్? పోర్ట్ సిటీ అనే దానికి ఫేమస్. ఫస్ట్ టైం రైస్ హస్క్ కూడా ఎక్కడ ఐడెంటిఫై చేశారమ్మా అంటే ఈ లోతాల్ సిటీలోనే ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇంకా మా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి చాలా ఉన్నాయి. మొహంజోదారో ఉంది, గ్రేట్ బాత్కి ఫేమస్, కాళీబంగన్ ఉంది, బ్యాంగిల్స్కి ఫేమస్. ఓకేనా, ధొల్లవీరా అనే సిటీ ఉంది, రిజర్వాయర్కి ఫేమస్. అవన్నీ కూడా చూసుకోండి, ఎందుకంటే హిస్టరీ సైట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నామంటే ఆ సిటీని వచ్చేసి నేషనల్ మ్యారిటైమ్ సిటీ కింద అనేది కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. ఇందులో తీసుకుంటే ప్రపంచంలోనే ఎత్తైన లైట్ హౌస్ మ్యూజియం కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ? ఈ లోతాల్ సిటీలోనే ప్రపంచంలోనే ఎత్తైన లైట్ హౌస్ ఒకటి,
ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఆక్వాటిక్ గ్యాలరీ, ఓకేనా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వాటిక్ గ్యాలరీ కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది. భారతదేశంలో అతిపెద్ద నౌకదళ మ్యూజియం కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మూడు వచ్చేసి ఎక్కడ తీసుకొని రావడం అయితే జరిగిందమ్మా అంటే లోతాల్ సిటీలో తీసుకొని రావడం అయితే జరిగింది, ఓకేనా. దీన్ని ఎందుకమ్మా అంటే టూరిజం కింద ప్రమోట్ చేయాలి అని చెప్పేసి ఇది బాగా కాన్సన్ట్రేట్ చేయడం కోసం అనేది ఈ సైట్ని అనేది అలా కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. లోతాల్ ఎక్కడుంది అంటాడు ఒక్కోసారి సింపుల్గా, గుజరాత్ రాష్ట్రంలో ఉంది. లోతాల్ సిటీ అనేది ఏ హిస్టరీలో ఎవరికి సంబంధించింది అంటారు, హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించింది. లోతాల్ దేనికి ఫేమస్ అంటారు, పోర్ట్ సిటీ అనే దానికి ఫేమస్. ఓకే, లొకేషన్ తీసుకుంటే ఇది ఎక్కడుందమ్మా అంటే మనకు వచ్చేసి బగావో అండ్ సబర్మతి రివర్స్ దగ్గర వచ్చేసి గల్ఫ్ ఆఫ్ కంబాట్ ఆ ప్రాంతంలో అనేది ఉండడం అయితే జరిగింది. ఇది కూడా నామినల్గా గుర్తుపెట్టుకోండి, ఇన్ కేసు డెప్త్గా అడగాలి అంటే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి కొన్ని సైట్స్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఏ సైట్ రీసెంట్ కూడా మనకి రావడం అయితే జరిగింది ఏంటమ్మా అంటే ధొల్లవీరా, ఓకేనా. ధొల్లవీరా సైట్ని వచ్చేసి మనకి ప్రపంచ హెరిటేజ్ సైట్లో వచ్చేసి 40వ ప్రపంచ వారసత్వ సైట్ అనేది కింద గుర్తించడం అయితే జరిగింది. అయితే హరప్పన్ వచ్చేసి ఏంటమ్మా అంటే హరప్పాకి సంబంధించి మనకి ఇంకోటి మొహంజోదారో, హరప్పన్ కూడా వచ్చేసి ఏంటమ్మా అంటే దానికి సంబంధించి ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే పోర్ట్ సిటీ అనే దాన్ని కూడా హరప్పన్కి సంబంధించి వాళ్ళు ఏం చేశారు అంటే దీన్ని కూడా టెంటేటివ్ లిస్ట్లో అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. హరప్పన్ పోర్ట్ టౌన్ వచ్చేసి ఏంటమ్మా అంటే లోతాల్, దీన్ని ఏ లిస్ట్లోకి యాడ్ చేశారమ్మా అంటే మనకి టెంటేటివ్ తాత్కాలిక జాబితాలోకి తీసుకొని రావడం అయితే జరిగింది. ధొల్లవీరా ఎక్కడుందమ్మా అంటే ధొల్లవీరాకు వచ్చేసి హరప్పన్ సైట్లో వచ్చేసి 40వ యునెస్కో సైట్ కింద గుర్తించడం అయితే జరిగింది. 42 ఉంటే 40వ వచ్చేసి ఏంటమ్మా అంటే ధొల్లవీరా. అయితే హరప్పాకి సంబంధించి పోర్ట్ సిటీస్లో వచ్చేసి లోతాల్ అనేది టెంటేటివ్ లిస్ట్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటమ్మా అంటే ప్రధానమంత్రి గారు వచ్చేసి ఏం చేశారు అంటే ఓకేనా, సాలిసిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ రీఅపాయింట్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ వాళ్ళ పదవులకి నియమించడం అయితే జరిగింది. ఓకేనా, సాలిసిటర్ జనరల్ ఈ సెకండ్ మోస్ట్ సీనియర్ లా ఆఫీసర్. ఓకేనా, మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉంది పోస్ట్. ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకుంటే దేర్ షల్ బి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఇస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తూ ఉంటారు. అయితే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏం పోస్ట్ అంటామంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అంటే కేంద్రానికి సంబంధించి అన్ని కేసెస్ తరపున వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని కేసెస్ ఎవరు అటెండ్ అవుతారు అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అటెండ్ అవుతూ ఉంటారు. ఇది కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఇది కాకుండా మనకి ఏం చేశారమ్మా అంటే సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది కూడా ఒకటి పోస్ట్ అనేది కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఎట్ ప్రజెంట్ వచ్చేసి రీఅపాయింట్ చేశారు. ఉన్న వాళ్ళనే మళ్ళీ అదే పోస్ట్కి వాళ్ళ టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది, వాళ్ళని తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ సొలిసిటర్ జనరల్ని ఏమంటారమ్మా అంటే రెండవ అత్యున్నత అంటే మొదటి వచ్చేసి ఎవరు మనకి అటార్నీ జనరల్ గారు ఉన్నారు. సెకండ్ వచ్చేసి ఎవరు ఉంటారమ్మా అంటే సొలిసిటర్ జనరల్ గారు ఉంటారు. దేనికి సంబంధించి అమ్మా అంటే ప్రభుత్వ కేసెస్కి సంబంధించి ఆర్ గవర్నమెంట్ లాయర్స్ అని కూడా అంటాం. వీళ్ళని ఏమంటామమ్మా అంటే గవర్నమెంట్ లాయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఎవరిని అపాయింట్ చేశారమ్మా అంటే తుషార్ మెహతా. ఎవరిని అపాయింట్ చేశారు? తుషార్ మెహతా గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎన్ని సంవత్సరాలకి? ఓకేనా, వాళ్ళ పదవి కాలం ఎంత ఉందమ్మా అంటే 3 years. 3 yearsకి వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సొలిసిటర్ జనరల్ అందరూ అటార్నీ జనరల్ అనుకుంటా, ఎవరున్నారు? ఆర్ వెంకటరామన్ గారు ఉండడం అయితే జరిగింది. ఓకేనా, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వచ్చేసి ఏం చేశారమ్మా అంటే వీళ్ళు వచ్చేసి ఆల్రెడీ బడ్జెట్లో చెప్పినట్టుగానే వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఒక స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, మహిళా స్వానిధి స్కీమ్ అనేది ఒక కొత్త స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇది ఎందుకు తీసుకువచ్చారమ్మా అంటే ఇంట్రడ్యూస్ చేసింది ఎందుకు అంటే ఉమెన్ టు ఇన్వెస్ట్. ఓకేనా, మహిళలు అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేయడం కోసం. ఆల్రెడీ మనకి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఎంప్లాయీస్ కోసం చాలా స్కీమ్స్ వస్తాయి. అలాగానే మనకి ఎప్పుడైనా సరే ఉమెన్ మీద స్కీమ్స్ వచ్చినప్పుడు అవి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, దేనికి తీసుకొని వచ్చారమ్మా అంటే మహిళలు అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి దానికి సంబంధించి ప్రభుత్వ బ్యాంకుల్ని అండ్ ప్రైవేట్ బ్యాంకులకు కూడా ఆర్డినెన్సెస్ అనేవి పాస్ చేయడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే వీళ్ళకి సంబంధించి అన్ని ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఓపెన్ చేయమని. దానికి సంబంధించి మినిమం టెన్యూర్ ఎంత ఇచ్చారమ్మా అంటే 2 years అనేది టెన్యూర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళు ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంట
వచ్చేసి 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం వచ్చేసి 1000 రూపీస్ అండ్ మాక్సిమం వచ్చేసి 2000 వచ్చేసి 2 lakhs అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. వీళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అంటే 7.5% అనేది ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. 7% అనేది ఎన్ని ఇయర్స్ వరకు అమ్మా అంటే 2 years వచ్చేసి మినిమం 10 year అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి వాళ్ళకి ఏంటమ్మా అంటే ఆ మెచ్యూరిటీ కంప్లీట్ అయితే 7.5% ఇంట్రెస్ట్ ఇచ్చేసి వాళ్ళకి హెల్ప్ కింద ఉంటుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీన్ని ఏమేంటమ్మా అంటే మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్. ఓకేనా, మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది కేంద్ర బడ్జెట్లో కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది ఎవరి కోసం అంట, ఉమెన్స్ కోసం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ నేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది వచ్చేసి కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారమ్మా అంటే వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ అనేది ఉందో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఉన్న ప్రాజెక్ట్లో హైయెస్ట్ హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ, అతి ఎక్కువ హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటే డ్యాముల్లో కూడా ఈ ప్రాజెక్టే నిలవడం అయితే జరిగింది. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసి 2000 megawatts కలిగిన ఒక డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అదేంటమ్మా అంటే సుబసిరి. ఓకేనా, ఏంటమ్మా అది సుబసిరి. ఇది ఎక్కడ కట్టారు అంటే సుబసిరి రివర్ మీదే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఏ రివర్ ట్రిబ్యూటరీ అమ్మా అంటే మనకి బ్రహ్మపుత్ర రివర్కి వచ్చేసి ట్రిబ్యూటరీ. ఓకేనా, ఇప్పటి వరకు ఉన్న డ్యాముల్లో హైయెస్ట్ హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ డ్యామ్ వచ్చేసి ఇదే. ఓకేనా, కాకపోతే ఇందులో ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అక్కడ భూకంపనాలు అంటాం కదా, ఆ కొండ ప్రాంతాలన్నీ కూడా విరిగి పడడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇట్స్ అ బిగ్గెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అండర్టేకెన్ బై ది ఇండియా సో ఫార్. ఓకేనా, సుబన్సిరి రివర్ మీద, అండ్ దీన్ని ఒక గోల్డ్ రివర్ అని కూడా అంటారు. ఇవి దేనికి ట్రిబ్యూటరీస్ అమ్మా అంటే బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించిన ట్రిబ్యూటరీస్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఏం చేశాడమ్మా అంటే విష్డ్ ది పీపుల్ ఆఫ్ ది సంతల్ ట్రైబ్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది హుల్ దివాస్. ఈ హుల్ దివాస్ రోజు ఏం చేశారమ్మా అంటే ప్రధానమంత్రి గారు ఆ హుల్ దివాస్ విషెస్ ఏవైతే ఉన్నాయో ఆ సంతల్ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళ లాంగ్వేజ్లో వచ్చేసి ఓకీ లాంగ్వేజ్ వచ్చేసి ఆ లాంగ్వేజ్లో అనేది విష్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ సంతాలి అనేది మనకు ఉంది, సంతల్ లాంగ్వేజ్ అనేది సంతాలి ట్రైబ్ ఉంది, సంతాలి లాంగ్వేజ్ కూడా ఉంది. మనకి 8th షెడ్యూల్లో తీసుకుంటే 22nd లాంగ్వేజ్ వచ్చేసి సంతాలి. ఓకేనా, ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా సంతాలి ట్రైబ్కి సంబంధించిన వాళ్ళే. ఎట్ ప్రజెంట్ కాగ్ వచ్చేసి గిరీష్ చంద్ర ముర్ము గారు కూడా వచ్చేసి సంతాలి ట్రైబ్. అయితే హైయెస్ట్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఒక్కీ స్క్రిప్ట్లో అనేది విష్ చేయడం అయితే జరిగింది. ఒక్కీ అనేది దేనికి సంబంధించిందమ్మా అంటే సంతాలి లాంగ్వేజ్ సంబంధించినది. ఓకేనా, ఇది 92nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో కూడా దీన్ని కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఒక్కీ స్క్రిప్ట్ వాజ్ క్రియేటెడ్ ఎప్పుడు క్రియేట్ చేశారంటే మొట్టమొదటిసారిగా వచ్చేసి 1925వ సంవత్సరంలో రఘునాథన్ ముర్ము. ఓకేనా, ఏంటమ్మా రఘునాథన్ ముర్ము గారు వచ్చేసి దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఉల్కీ లిపిన్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఎట్ ప్రజెంట్ ఇండియాలో తీసుకుంటే 7.3 million పీపుల్ అనే వాళ్ళు వచ్చేసి ఈ సంతాలి లాంగ్వేజ్ అనేది మాట్లాడడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఎప్పుడైనా స్క్రిప్ట్స్ అనేవి వచ్చినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏంటమ్మా అంటే గ్రీటింగ్స్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గ్రేసెస్ ది క్లోజింగ్ సెరమనీ ఆఫ్ ది 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ ది అల్లూరి సీతారామరాజు. ఓకేనా, అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించి 125th బర్త్ యానివర్సరీలో ఆ వేడుకల్లో చివరి రోజుల్లో వచ్చేసి పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు వచ్చేసి ఎప్పుడమ్మా అంటే July 4th రోజు వచ్చేసి బర్త్డే. అయితే ఈయన్ని ఎక్కడ జన్మించారమ్మా అంటే అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళం కాబట్టి ఆంధ్రాలో వచ్చేసి ములుగు డిస్టిక్లో అనేది జన్మించడం అయితే జరిగింది. ఆయన్ని ఏమంటారమ్మా అంటే వన్యం వీరుడు. ఓకేనా, ఏమంటారు వన్యం వీరుడు అంటే అటవీ వీరుడు అనేది కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈయనకి సంబంధించి ఆంధ్రాలో కూడా ఈయన సెలబ్రేషన్స్కి ఒక బ్రాంజ్ స్టాచ్యూ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే రాష్ట్రపతి గారు తెలంగాణలో జరిగిన 125th ఈ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో అంటే ఎండ్ ఆఫ్ ది సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అయితే ఈయన ఏం చేశారమ్మా అంటే అల్లూరి సీతారామరాజు గారు ఎవరైతే మనకి
బ్రిటిషర్స్ ఆ టైంలో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎదిరించి అయితే వాళ్ళ మీద ఒక రెవల్యూషన్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. అండ్ రంపా తిరుగుబాటులో కూడా వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం అయితే జరిగింది. అయితే అల్లూరి సీతారామరాజు గారు ఎవరిని ఇన్స్పైర్ అయ్యారమ్మా అంటే గాంధీజీ గారిని ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, నాన్ వైలెన్స్ మూమెంట్ ఒకటి, వీటన్నిటిలో కూడా ఇన్స్పైర్ అయ్యి వాటి నుంచి గాంధీ గారి పాత్రలు అనేది నడవడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు ఎప్పుడైనా సరే 100 కానీ 50 కానీ 75 కానీ 125 వచ్చినప్పుడు అవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇండియా ఫస్ట్కి సంబంధించి టెలిమానస్ అనేది ఏంటమ్మా అంటే ఒక చాట్ రోబోట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా. టెలిమానస్ అనేది ఇది చాట్ రోబోట్ అంట. అయితే దీనికి ఏంటమ్మా అంటే ఆరోగ్య సమస్యలు ఎవరైనా ఉన్నా లేదు అంటే ఎలాంటి హెల్త్ డిజార్డర్స్ ఉన్నా వాళ్ళకి అన్నిటికి కూడా హెల్ప్ చేయడం కోసం ఒక చాట్ రోబోట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే దీనికి మెయిన్గా ఎలాంటివి వచ్చినప్పుడు ఫుల్ ఫామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే టెలిమెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్క్ అకార్డ్ స్టేట్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. టెలిమెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్క్ అకార్డ్ స్టేట్ అనేది దీని ఫుల్ ఫామ్ అనమాట. ఇది 2022 బడ్జెట్లో కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈ ప్రోగ్రామ్ గురించి. అయితే ఇది ఫస్ట్ టైం సంబంధించి ఒక చాట్ రోబోట్ అనేది కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ కూడా జూలై మంత్లో అనేది జరగడం అయితే జరిగింది. దాన్ని జిమాక్స్ ఏమంటున్నారమ్మా అంటే జిమాక్స్ అనేది అనడం అయితే జరుగుతుంది. జిమాక్స్ అనేది ఎక్కడ జరిగిందంట? హోస్ట్ చేసింది ఇక్కడ విశాఖపట్నం. ఓకేనా, ఎప్పుడైనా ఎక్సైజ్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇదేంటంట? మ్యారిటైమ్ ఎక్సైజ్. ఎవరికి సంబంధించింది? మ్యారిటైమ్. మ్యారిటైమ్ అంటే ఎవరుంటారు? నావెల్, ఇండియన్ నేవీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. మ్యారిటైమ్ అంటే ఇండియన్ నేవీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఎన్నో ఎడిషన్ అంటమ్మా? 7th ఎడిషన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇండియా అండ్ జపాన్ ఎక్స్ అనేది. ఓకేనా, జూలై 5th నుంచి జూలై 10th వరకు జూలై 5th నుంచి జూలై 10th వరకు వచ్చేసి ఇది విశాఖపట్నంలో జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇది వచ్చేసి ఎన్నో యానివర్సరీ అమ్మా అంటే 11th యానివర్సరీ. బట్ ఇప్పుడు జరిగింది ఏంటి? 7th ఎడిషన్. కోవిడ్ టైంలో మనకి జరగలేదు కాబట్టి అది ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఇండియాకి సంబంధించి ఐఎన్ఎస్ ఢిల్లీ అండ్ ఇండిజినస్ సంబంధించి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ కూడా ఇందులో సంబంధించి యూజ్ చేయడం అయితే జరిగింది. ఇవి నామినల్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రీసెంట్లీ రిలీజ్డ్ ది రిపోర్ట్ బై ది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏమని చెప్తున్నారంటే రిపోర్ట్లో ఈ మీథేన్ ఏదైతే ఉందో మీథేన్ పర్సంటేజ్ అనేది వరల్డ్ వైడ్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ మీథేన్ అనేది ఏంటమ్మా అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో మనకి మెయిన్ వన్ ఆఫ్ ది గ్యాస్ అనమాట. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం కదా, ఇట్స్ అన్నీ కూడా హార్మ్ఫుల్ గ్యాసెస్. అందులోకి సంబంధించి మనకి ఎన్వైరన్మెంటల్ డిప్లీట్ అవ్వాలి అన్న ఓజోన్ లేయర్కి హోల్స్ పడడానికి కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తే ఎవరమ్మా అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఈ గ్రీన్ హౌసెస్ గ్యాసెస్లో వన్ ఆఫ్ ది గ్యాస్ ఏంటి? మీథేన్. ఈ మీథేన్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ మీథేన్ మొత్తాన్ని కూడా ఎమిషన్ని తగ్గించడం కోసం వీళ్ళు ఎంత ఖర్చు అవుతుంది అంటే వాళ్ళు ఎంత చెప్పారమ్మా అంటే మనకు వచ్చేసి $75 billion. ఎంత ఖర్చు అవుతుందంట? $75 billion. బట్ 75% బై ది ఇయర్ ఆఫ్ 2030. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారమ్మా అంటే 2030 సంవత్సరం వచ్చే లోపల 75% ఆఫ్ మీథేన్ అనేది డిక్రీజ్ చేద్దాము. ఓకేనా, దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే $75 billion అనేది ఖర్చు అవుతుంది అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఎన్వైరన్మెంటల్ మీద ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. అయితే ఈ మీథేన్ ఎమిషన్ ఏదైతే ఉందో పొటెన్షియల్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆఫ్ 12 years రెసిడెన్స్ టైం. ఓకేనా, ఒకసారి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అయింది అనుకోండి, అది ఎంతైతే రిలీజ్ అవుతుందో అదే టైంలో మీథేన్ రిలీజ్ అయితే అది ఎన్వైరన్మెంట్లో ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుందంట? 12 years వరకు కూడా ఉండడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒకసారి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఇది వచ్చేసి 20 సంవత్సరాల కాలంలో కార్బన్ డైఆక్సైడ్ కంటే 86 రెట్లు ఎక్కువగా శక్తివంతమైంది. అంటే కార్బన్ డైఆక్సైడే డేంజర్ అనుకుంటే ఇందులో 86 రెట్లు అనేది ఇది ఇంకా డేంజర్ అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ మీథేన్ అనేది ఎక్కువ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందమ్మా అంటే ఫర్ అగ్రికల్చర్.
వ్యవసాయం నుంచి వచ్చేసి 42% రిలీజ్ అవుతుంది. అండ్ ఇంధనాలు ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం కదా, వాటి నుంచి వచ్చేసి 36% అనేది రిలీజ్ అవుతుంది అని ఇలా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. అంటే నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఒక సిటీలో ఎట్ ఏ టైం అనేది ఓకేనా 2200 భూకంపాలు అనేది రావడం అయితే జరిగింది. ఎట్ ఏ టైం ఎప్పుడు లోపలమ్మా అంటే 24 గంటల్లో తీసుకుంటే 2200 భూకంపాలు అనేది రావడం అయితే జరిగింది. అది ఎక్కడ అంటే ఐస్లాండ్ క్యాపిటల్ రీజన్లో వచ్చేసి మనకి ఒకేసారి 2200 భూకంపాలు రావడం అయితే జరిగింది. ఇదే రికార్డ్ ఎప్పుడుందమ్మా అంటే ఒకప్పుడు 1400 భూకంపాలు రావడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి 2200 భూకంపాలు అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా. ఇది యూరోప్ వచ్చేసి ఐస్లాండ్ వచ్చేసి ఎక్కడుందమ్మా అంటే యూరోప్లో బిగ్గెస్ట్ కాంటినెంట్ అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ మోస్ట్ యాక్టివ్ వాల్కెనోస్ ఓకేనా, అగ్నిపర్వతాలు అనేవి ఎప్పుడు విస్ఫోటనం చెందుతూ ఉంది అక్కడ, దానివల్ల ఒకటి అనేది రావడం అయితే జరిగింది. ఇంకొక రీజన్ ఏంటమ్మా అంటే డ్యూ టు ది లొకేషన్ ఆఫ్ ది బోత్ మిడ్ అట్లాంటిక్ రిచెస్. అయితే మీరు ఐస్లాండ్ చూస్తుంటే మీకు యూరోప్ తీసుకుంటే యూరోప్ అంతా కూడా మనకి బ్రిటన్ అంతా కూడా ఏంటమ్మా అంటే ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్ ప్రాంతంలో ఏంటమ్మా అంటే అక్కడ ఉన్న సీ ఏంటి అట్లాంటిక్ సీలో వచ్చేసి లొకేషన్ బోత్ మిడ్ అట్లాంటిక్ రేంజెస్, అటు సైడ్ ఇటు సైడ్ ఓషన్ ఉండడం వల్ల దానికి సంబంధించి ఏంటమ్మా అంటే ప్లేట్ మూమెంట్స్ అంటాం. ఈ పలకలు అనేవి ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటాయి. ఈ ఏవైతే ఖండాలు అనేవి ఖండాలు అక్కడే ఉంటాయి అంటే లేవు, అవన్నీ కూడా ఎప్పుడైనా సరే మూమెంట్ అవుతూనే ఉంటాయి. ఈ ప్లేట్ మూమెంట్స్ వల్ల ఏమవుతున్నాయి అమ్మా అంటే మనకి ఈ భూకంపాలు రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. అందుకోసం టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ ఒకటి అండ్ హాట్ స్పాట్స్ వల్ల వచ్చేసి ఈ రీజన్లో వచ్చేసి ఎక్కువ భూకంపాలు అనేది రావడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త స్కీమ్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. దాని పేరేంటమ్మా అంటే అన్నస్ఫూర్తి. ఏంటిది? అన్నస్ఫూర్తి ఏంటమ్మా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు వచ్చేసి వీళ్ళు రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి మీటింగ్లో ఈ అన్నస్ఫూర్తి అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఏంటి అమ్మా అంటే దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే గ్రెయిన్స్ ఏటీఎం. అంటే మనకి మనీ తీసుకోవడానికి ఏటీఎమ్స్ ఉన్నాయి ఓకేనా, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్స్ అని మనం డైరెక్ట్గా ఏటీఎం కార్డు పెడితే మనీ వస్తాయి. అలాగానే ఈ ఫుడ్ గ్రెయిన్స్ తీసుకోవడానికి కూడా వీళ్ళు ఏం చేశారమ్మా అంటే ఒక ఏటీఎం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీన్ని ఫుడ్ గ్రెయిన్స్ ఏటీఎం అని కూడా అంటారు. దీన్ని అన్నస్ఫూర్తి. ఇది ఎవరు డెవలప్ చేశారంట? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు వచ్చేసి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే మొట్టమొదటిసారిగా ఎక్కడ తీసుకొని వచ్చారు అంటారు? హర్యానా గురుగాం రీజన్లో వచ్చేసి తీసుకొని రావడం అయితే జరిగింది. హర్యానా రాష్ట్రంలో గురుగాంలో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ దీన్ని ఫుడ్ గ్రెయిన్స్ ఏటీఎం అంటారు. 24/7 వచ్చేసి ఏవైతే ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయో అవైలబిలిటీలో తీసుకొని వస్తారు. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే 50 kgs ఏవైనా సరే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 minutesలో అనేది ఫుడ్ గ్రెయిన్స్ అనేవి డిస్పోజ్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఎప్పుడైనా ఫుడ్ స్టోర్కి ఎప్పుడైనా రేషన్ షాప్కి వెళ్తే కనీసం ఒక 1 hour 2 hours నించోవాల్సి వస్తుంది. ఇక్కడ అలాంటిది ఏం ప్రాబ్లం అనేది లేదు. జస్ట్ 5 minutesలోనే 50 kgs అనేది ఫిల్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా ఏంటి 24/7 అనేది కూడా అవైలబిలిటీలో తీసుకొచ్చారు. ఇవి అన్ని ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తుందా? లేదు. ఓన్లీ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే గవర్నమెంట్ అనేది వాటి గవర్నమెంట్ సెండ్ చేస్తూ ఉంటుందో వాటినే ఇవ్వడం అయితే జరిగింది. అంటే పీడిఎస్ సిస్టంలో నుంచే దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సంబంధించి మనకి ఏంటంటే సెల్వెక్స్. ఓకేనా. ఇది ఎవరికి సంబంధించి ఎప్పుడైనా ఎక్సర్సైజ్లో వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జిమ్ఎక్స్ అనేది ఏంటంటే మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, ఇండియాకి జపాన్కి సంబంధించి. ఓకేనా. 7th edition ఆఫ్ ది సెల్వెక్స్. ఇది వచ్చేసి ఏంటమ్మా అంటే బోత్ ద పార్టీస్ ఆఫ్ ది నావీస్. ఇది కూడా ఏంటమ్మా అంటే నావీస్కి సంబంధించింది. ఎవరెవరు ఉంటారు ఇందులో? USA అండ్ ఇండియా. ఓకేనా. సెల్వెక్స్ ఎవరికి సంబంధించిందమ్మా అంటే ఇండియా అండ్ యుఎస్ఏకి సంబంధించినవి. ఓకే. రెండు కూడా ఏంటమ్మా అంటే ఎక్సర్సైజ్ అనేది చేయడం అయితే జరిగింది. ఎక్కడ అనేది అంటే మనకి వచ్చేసి ఏంటి నావీస్ అనేది ఇన్వాల్వ్ అయ్యాయి. ఇందులో ఏంటి నావీస్కి సంబంధించి. అయితే దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే మల్బార్ ఎక్సర్సైజ్ అనేది ఒకటి ఉంది మనకి. ఈ మల్బార్ ఎక్సర్సైజ్ అనేది ఏంటమ్మా అంటే 3 countries ఇన్వాల్వ్ అవుతాయి, ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఓకేనా. ఏంటి? ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా కూడా ఉంది. దీన్ని క్వాడ్రిలేటరల్ ఎక్సర్సైజ్ అంటున్నారు. ఏంటమ్మా దీన్ని? క్వాడ్రిలేటరల్ ఎక్సర్సైజ్ అని కూడా చెప్పడం అయితే జరిగింది. దీని పేరేంటి? మల్బార్ ఎక్సర్సైజ్
అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి టైగర్ ట్రాంప్ అనేది కూడా ఒక ఎక్సర్సైజ్ అనేది ఉంది. ఈ టైగర్ ట్రాంప్ అనేది ఏంటమ్మా అంటే ఇండియా అమెరికా అనేది డిజాస్టర్ రిలీఫ్, ఎప్పుడైనా సరే విపత్తులు జరిగినప్పుడు వాటి నుంచి రక్షించడం కోసం ఈ డిజాస్టర్ రిలీఫ్ కోసం అనేది చేసే ఎక్సర్సైజ్ అనమాట. ఓకేనా, దాన్ని ఏంటి టైగర్ ట్రాంప్ అనేది అండం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి యుద్ధ్ అభ్యాస్. యుద్ధ అభ్యాస్ ఎవరికి సంబంధించిందమ్మా అంటే ఇండియా యాజ్ వెల్ యాజ్ అమెరికాకి సంబంధించింది. ఇది ఏంటమ్మా అంటే ఎవరెవరు ఉంటారో జాయింట్ మిలిటరీ ఆపరేషన్. ఓకే, ఇదేంటి జాయింట్ మిలిటరీ ఆపరేషన్. ఇది ఎవరికి సంబంధించింది? మిలిటరీకి సంబంధించింది. టైగర్ ట్రాంప్ అనేది ఎవరికి సంబంధించిందమ్మా అంటే డిజాస్టర్ రిలీఫ్కి సంబంధించింది. ఓకేనా, ఇది వచ్చేసి క్వాడ్రిలేటరల్ ఎక్సర్సైజ్ అనేది ఎవరికి సంబంధించిందమ్మా అంటే నావిక్ సంబంధించింది. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా నావెల్కి సంబంధించింది. ఓకేనా, ఏవైతే మనకి రిపీటెడ్గా వస్తూ ఉంటాయో వాటన్నిటిని కూడా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇంకొకటి కూడా ఏంటి అంటే అగ్నిపర్వతం అనేది విస్ఫోటం జరగడం అయితే జరిగింది. దానికి గాను పెరు రీజన్లో వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ అనేది కూడా ఇంపోజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, దాని పేరు ఏంటమ్మా అంటే ఉబినాస్. ఏంటి ఉబినాస్ అగ్నిపర్వతం అనేది పేలుల కారణంగా ఈ పెరులో వచ్చేసి ఏంటమ్మా అంటే అత్యవసర పరిస్థితి అనేది విధించడం అయితే జరిగింది. ఉబియాస్ అనేది ఏంటమ్మా అంటే ఉబియాస్ అనేది ఎక్కడుంది? పెరు దేశంలో అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, అత్యంత చురుకైన అగ్నిపర్వతం అంటే దీన్ని యాక్టివ్ వాల్కనో అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనకు ఒకటి వచ్చింది ఏంటి, ఐస్లాండ్ క్యాపిటల్ రీజన్లో ఒక వాల్కనో అనేది ఎరప్ట్ అవుతుంది, లేదు అంటే అక్కడ వచ్చేసి ఎర్త్ క్వేక్స్ వస్తున్నాయి అని కూడా చెప్పుకున్నాం. అదే 24 గంటల్లో 2200 ఎర్త్ క్వేక్స్ అనేది రావడం అయితే జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకో. ఉబినాస్ అనేది ఎక్కడుంది అంటే పెరు దేశంలో అనేది ఉండడం అయితే జరిగింది. ఇది ఎక్కడుంది అంటే ఆండీస్ సెంట్రల్. ఎక్కడుంది ఇది? ఆండీస్ సెంట్రల్లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఈ వాల్కెనోని ఏమంటున్నారమ్మా అంటే స్ట్రాటో వాల్కెనో. ఓకేనా, స్ట్రాటో అంటే టాల్ అండ్ కోనికల్ షేప్. టాల్ అండ్ కోనికల్ షేప్ అంటే ఇలా ఉంటుందమ్మా. ఓకేనా, మన ఐస్ క్రీమ్ తినేటప్పుడు కోన్ చూస్తారు కదా, ఇట్లా ఉంటుంది పెద్దగా. ఓకేనా, అంటే పొడవు ఎక్కువ ఉందంట, అంటే కోనిక్ షేప్, అంటే కోన్ అంటాం కదా, ఆ కోన్ షేప్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఎక్కడ ఉందంట? ఆండీస్ జోన్లో అనేది ఉంది. ఓకే, అంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్. ఓకేనా, నెక్స్ట్ ఇండెక్స్ అనేది రావడం అయితే జరిగింది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది ఎవరు పబ్లిష్ చేశారమ్మా అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ప్రెస్. ఓకేనా, పీస్ ఎవరమ్మా అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే వాళ్ళు వచ్చేసి ఈ రిపోర్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇందులో తీసుకుంటే ఇండియా ఎన్నో పొజిషన్లో వచ్చిందమ్మా అంటే 126th పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఎన్నో పొజిషన్లో వచ్చింది? 126 పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. అయితే లాస్ట్ ఇయర్లో తీసుకుంటే ఎంత ర్యాంక్ ఉందంట? 135 పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఎప్పుడైనా ఇండెక్స్ వస్తే ఎవరు పబ్లిష్ చేస్తున్నారు? ఇండియాస్ ర్యాంక్ ఎంత అండ్ ఫస్ట్ అనేది కూడా చూసుకోండి. ఫస్ట్ తీసుకుంటే ఎవరు ఉన్నారమ్మా అంటే ఐస్లాండ్ అనేది ఉండడం అయితే జరిగింది. వరల్డ్లోనే మనకి పీసెస్ట్ కంట్రీ ఏంటమ్మా అంటే ఐస్లాండ్ అనేది చెప్పుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకి దీని హెడ్ క్వార్టర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 2007లో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అండ్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందమ్మంటే సిడ్నీ అండ్ ఆస్ట్రేలియాలో అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ బంగ్లాదేశ్ అండ్ ఇండియాకి సంబంధించి ఏవైతే బిజినెస్ అనేది ఉందో అదంతా కూడా మనకి ఇండియన్ రూపీలో జరగాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక అగ్రిమెంట్ చేసుకోవడం అయితే జరిగింది. మనకి ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్కి సంబంధించి ట్రేడ్ అనేది మొత్తం కూడా డాలర్లో జరిగింది. ఆ డాలర్ని తగ్గించి ఇండియన్ రూపీ దాన్ని ప్రమోట్ చేయడం కోసం వీళ్ళు తీసుకొని వచ్చింది ఏంటమ్మా అంటే డీ-డాలరైజేషన్. వీళ్ళు ఏం తీసుకొని వచ్చారు? కాన్సెప్ట్ డీ-డాలరైజేషన్. ఈ డీ-డాలరైజేషన్ ఎవరెవరికి సంబంధించింది? ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఎవరికి సంబంధించిందమ్మా అంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్కి సంబంధించింది. ఏంటంట డాలర్ యొక్క డాలర్లో కాకుండా ఇండియన్ రూపీలో అనేది బిజినెస్ చేసుకోవడం కోసం అనేది తీసుకొని వచ్చింది. ఎందుకంటే డాలర్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవుతానే ఉంటుంది. ఆల్రెడీ మోస్ట్ డిమాండెడ్ కరెన్సీ కూడా ఏంటమ్మా అంటే డాలరే. ఓకేనా, ఎప్పుడైనా సరే ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే దీన్ని ఏం చేశారమ్మంటే రూపీ అనేది బ్యాంక్స్కి కానీ మిగిలిన వాటి అన్నిటి కూడా స్టాండర్డైజ్ చేయడం కోసం దీన్ని అనే దాన్ని డీ-డాలరైజేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరెవరికి అంటే ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తమిళనాడు రీజన్లో ఏంటమ్మా అంటే పోచింగ్ యాక్టివిటీస్ అంటాం. పోచింగ్ అంటే ఈ యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఆ యానిమల్స్ అన్నిటిని కూడా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు, లేదంటే వాటి యొక్క
ఫర్ ఎగ్జాంపుల్ బోన్స్ కోసం కానీ, స్కిన్ కోసం కానీ, వాటి యొక్క టీత్ కోసం కానీ, అవన్నీ కూడా ఏంటమ్మా అంటే స్మగ్లింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని రక్షించడం కోసం ఏంటమ్మా అంటే ఉకర్తి నేషనల్ పార్క్ అనేది ఇటీవల దానికి సంబంధించి పోలీస్ అనే దాన్ని పెట్రోలింగ్ అనేది ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. ఎందుకు అంటే ఈ రీజన్లో వచ్చేసి పోచింగ్ యాక్టివిటీస్ అంటే స్మగ్లింగ్ యాక్టివిటీస్ అనేది ఎక్కువ ఉన్నాయి. దానికోసం వచ్చేసి తమిళనాడు రాష్ట్రం అనేది ఒక నిఘా అనేది కూడా పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, తమిళనాడు వచ్చేసి మనకి ఎట్ సైడ్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఉంటుంది. అయితే మనకి ఏ హిల్స్ ఉంటాయమ్మంటే ఈస్టర్న్ ఘాట్స్ ఉండడం అయితే జరుగుతుంది. ఈస్టర్న్ ఘాట్స్ కంటిన్యూషన్గా ఉంటాయా? కంటిన్యూషన్గా ఉండవు, అన్ఈవెన్గా ఉంటాయి. విచ్ మౌంటైన్స్ ఆర్ కంటిన్యూస్ రేంజెస్ అంటే వెస్టర్న్ ఘాట్స్ ఇస్ ది కంటిన్యూస్ రేంజెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే నీలగిరి బయో రిజర్వ్ అనేది ఎట్ ద సేమ్ టైం వచ్చేసి కేరళకి సంబంధించింది. మనకు వచ్చేసి నేషనల్ పార్క్ కూడా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా అడ్జసెంట్గా ఉండడం అయితే జరిగింది. ఇదంతా కూడా ఏంటమ్మా అంటే నేషనల్ పార్క్స్కి సంబంధించిన సరౌండెడ్ ఏరియా. ఎందుకు ఇక్కడ అన్నీ కూడా ఏముంటాయి? వైల్డ్ లైఫ్ యానిమల్స్ అనేవి ఉంటాయి. వాటిని ఇల్లీగల్ స్మగ్లింగ్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి పెట్రోలింగ్ అనేది ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ది క్వశ్చనింగ్ సెషన్స్. క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఓకేనా, విచ్ డే సెలబ్రేటెడ్ యాజ్ ఎ నేషనల్ స్టాటిస్టిక్స్ డే? ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ డే వచ్చేసి పిసి మహల్నోబిస్ గారి బర్త్డేని మన నేషనల్ స్టాటిస్టిక్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడంట? మనకు వచ్చేసి June 29th ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ది నేషనల్ స్టాటిస్టిక్స్ డే. మరి నేషనల్ మ్యాథ్స్ డే ఎప్పుడు? శ్రీనివాస్ రామానుజన్ గారి బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు? June 22nd వచ్చేసి నేషనల్ మ్యాథమెటిక్స్ డే. June 29th ఏంటమ్మా అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ డే. ఓకేనా, ఆన్ విచ్ డే ఇంటర్నేషనల్ యోగా డే ఈజ్ సెలబ్రేటెడ్? అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇది రిఫర్ చేసింది కూడా ఎవరమ్మా అంటే ఇండియానే రిఫర్ చేయడం అయితే జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రిఫర్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు? June 21st. ఓకేనా, 2015 ఆన్వర్డ్స్ ఇంటర్నేషనల్ యోగా డే అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఐక్యరాజ్య సంబంధించి జనరల్ అసెంబ్లీ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. June 21st మన లాంగెస్ట్ డే అంటే పగల టైం అనేది ఎక్కువ ఉంటుంది, అంటే డే టైం అనేది ఎక్కువ ఉంటుంది. అక్కడ వచ్చేసి మనకి వరల్డ్కి సంబంధించి ప్రపంచానికి సమ్మర్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ on which site of Harappan civilization did Government of India develop the National Maritime Complex? Government of India అనేది నేషనల్ మ్యారిటైమ్ కాంప్లెక్స్ అనేది ఏ ఇండస్ వ్యాలీ సైట్ మీద అనేది డెవలప్ చేసింది అంటున్నారు. ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంటమ్మా అంటే లోతాల్. ఓకే, లోతాల్ అనేది ఏంటి? ఇట్స్ అ పోర్ట్ సిటీ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. హరప్ప అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే ఫస్ట్ డిస్కవర్డ్ సైట్. మొహంజోదారో మీనింగ్ ఏంటమ్మా అంటే డెడ్ మౌండ్స్. ఓకేనా, మొహంజోదారో అంటే మీనింగ్ ఏంటి? డెడ్ మౌండ్స్. కాళీబంగం దేనికి ఫేమస్? బ్యాంగిల్స్కి ఫేమస్. దొల్లవీర దేనికి ఫేమస్? రిజర్వాయర్కి ఫేమస్. ఓకేనా, అవి కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ది సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఈ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏంటమ్మా అంటే సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఇండియా. ఫస్ట్ ఎవరు? అటార్నీ జనరల్ గారు ఉండడం అయితే జరిగింది. అయితే రీఅపాయింట్ చేశారంట, ఉన్న వాళ్ళనే మళ్ళీ వాళ్ళని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే తుషార్ మెహతా గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఆర్ వెంకటరామన్ గారు వచ్చేసి అట్ ప్రజెంట్ అటార్నీ జనరల్ కింద ఉండడం అయితే జరిగింది. ఓకేనా, వాట్ ఈస్ మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్? మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ అంటే ఏంటి? ఎట్ ద సేమ్ టైం ఇంట్రడ్యూస్డ్ బై ది బడ్జెట్ 2023 and 24. ఈ బడ్జెట్లో అయితే ఇంట్రడ్యూస్ చేశారంట. అయితే అదేంటి అంటున్నాడు. ఇదేంటి? లోన్ స్కీమా? కాదు. లోన్ ఇస్తారా మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ మీద? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఉమెన్ అనే వాళ్ళని ఇన్వెస్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త స్కీమ్ అనేది తీసుకొచ్చింది. ఉమెన్ ఏం చేయాలంట? ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇస్తున్నారు? 7.5% అని ఇస్తున్నారు. మాక్సిమం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు? 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం ఎంత? 1000 రూపీస్. మినిమం టెన్యూర్ ఎంతమ్మా అంటే మెచ్యూరిటీ టెన్యూర్స్ వచ్చేసి 2 years వరకు అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఎక్కడైనా ఇన్వెస్ట్ అనేది ఎక్కడైనా వర్డ్ ఉందా? ఓకే, ఆప్షన్ ఏంటమ్మా అంటే సెకండ్ వర్డ్. ఓకే, ఉందా? వన్ టైమ్ సేవింగ్ స్కీమ్ టు ఎంకరేజ్ ది ఉమెన్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, ఇది ఏంటమ్మా అంటే పొదుపు పథకం అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇస్తున్నారంట? 7.5% ఇవ్వడం అయితే జరుగుతుంది. విచ్ స్క్రిప్ట్ వాజ్ యూజ్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ టు విష్ ది పీపుల్ ఆఫ్ సంతాలి ట్రైబ్ ఓకే ఆన్ ది ఒకేషన్ ఆఫ్ హుల్ దివాస్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మోడీ గారు సంతాలి వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఒక స్క్రిప్ట్లు అనేది విష్ చేశారు. అది ఏ స్క్రిప్ట్ అంటున్నారు?
ఓకేనా, అదేంటమ్మా అంటే ఉల్చికి లిపి. ఏ లిపి? ఉల్చికి లిపిలో వచ్చేసి విష్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరికి సంబంధించింది? సంతాలి ట్రైబ్. ఈ సంతాలి అనేది కూడా 92వ రాజ్యాంగ సభ నుంచి 22వ భాష కింద కూడా 8th షెడ్యూల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ద్రౌపది ముర్ము గారు. ఆమె కూడా ఏ ట్రైబ్కి చెందిన వాళ్ళమ్మా అంటే సంతాలి ట్రైబ్కి చెందిన వాళ్ళే. ఓకేనా. నెక్స్ట్ గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారు. వాళ్ళు ఏంటమ్మా అంటే సంతాలి ట్రైబ్కి చెందిన వాళ్ళే. ఓకేనా, ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆన్ విచ్ ఒకేషన్ డిడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గ్రేస్ ది క్లోజింగ్ సెరమనీ? ఏ ఒకేషన్ రోజు ఎండింగ్ సెరమనీ రోజు వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు అటెండ్ అయ్యారు అంటున్నారు. ఏంటమ్మా అంటే 125th బర్త్ యానివర్సరీ ఉత్సవాల్లో సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు దీంట్లో ఎండింగ్ డే వచ్చేసి తెలంగాణ రీజన్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నల్లూరు సీతారామరాజు గారిని 125th బర్త్ యానివర్సరీ అనేది జరిగింది. ఎక్కడమ్మా అంటే హైదరాబాద్లో జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఆయన ఏమంటారు? వన్యం వీరుడు. ఓకేనా. వాట్ డస్ టెలిమానస్ స్టాండ్స్ ఫర్? టెలిమానస్ అంటే ఏంటి అంటున్నాడు. టెలిమానస్ అంటే ఏంటమ్మా అంటే టెలి మెంటల్ హెల్త్ అసిస్టెంట్ అండ్ నెట్వర్క్ అకార్డ్ స్టేట్. ఎవరైతే మెంటల్గా కానీ లేదు అంటే హెల్త్ పరంగా కావాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చాట్ రోబోట్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దాన్ని ఏమంటారు? టెలిమానస్. టెలిమానస్ అంటే టెలి మెంటల్ హెల్త్ అసిస్టెంట్స్ అండ్ నెట్వర్క్ అకార్డ్ స్టేట్స్ అనేది దీని ఫుల్ ఫామ్. అబ్రివేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఓకే, ఎక్కడ స్టార్ట్ చేశారంట? జమ్మూ అండ్ కాశ్మీర్లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. Where is the 7th edition of the bilateral Japan and India maritime exercise being conducted? ఓకే, జపాన్కి ఇండియాకి సంబంధించిన మారిటైమ్ ఇండెక్స్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే 7th ఎడిషన్ అనేది ఎక్కడ జరిగింది అంటున్నాడు. ఎక్కడమ్మా అంటే విశాఖపట్నంలో జరగడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, హౌ మచ్ ఫండింగ్ ఈజ్ రిక్వైర్డ్ స్లాష్ ఎనర్జీ related to the methane emission 75% by the year of 2030. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. 75% ఆఫ్ మీథేన్ అనేది రెడ్యూస్ చేయాలి. ఎప్పటికల్లా అంట? 2030 కల్లా. ఎంత పర్సంటేజ్ అంటే 75%. ఓకేనా. ఎంత మనీ కావాలంట? $75 బిలియన్ అనేది కావాలి అని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. ఏంటమ్మా అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సెకండ్. దీనికి సంబంధించి కూడా చెప్పాము, కార్బన్ డైఆక్సైడ్తో కంపేర్ చేసి ఇది 86 times అనేది కూడా డేంజర్ అని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. ఇవి మీథేన్ అనేది ఏంటమ్మా అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్లో వన్ ఆఫ్ ది మెయిన్ గ్యాస్ అని కూడా చెప్పుకోవచ్చు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఏంటమ్మా అంటే ఇవి ఎన్వైర్మెంటల్ అనే దాన్ని ఎన్వైర్మెంట్ని డిప్లీట్ చేస్తూ ఉంటుంది, ఎన్వైర్మెంటల్ డ్యామేజ్ అనేవి చేస్తూ ఉంటాయి. అందుకోసం వీటి యొక్క పర్సంటేజ్ని రెడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. What has been recorded in the wind city of Reykjavik of the capital of the Iceland in the past 24 years? ఆల్రెడీ చెప్పాము, ఐస్లాండ్లో వచ్చేసి పాస్ట్ 24 hours మనకి ఎన్ని ఎర్త్ క్వేక్స్ వచ్చాయమ్మా అంటే 2200 అనే ఎర్త్ క్వేక్స్ అనేది రావడం అయితే జరిగింది. అంతకుముందు వచ్చేసి 1400 ఎర్త్ క్వేక్స్ అనేవి వచ్చాయి అని చెప్పాము. ఎన్నమ్మా అంటే 2200 అనే ఎర్త్ క్వేక్స్ అనేది రావడం అయితే జరిగింది. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇది ఏ రీజన్లో ఉందమ్మా అంటే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ రీజన్లో ఉంది. ప్లేట్ మూమెంట్స్, ప్లేట్ టెక్టానిక్స్ అంటే పలకల కదలిక వల్ల కూడా మనకి ఈ ఎర్త్ క్వేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, వాట్ వాజ్ ది డెమాన్స్ట్రేషన్ డ్యూరింగ్ ది నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫుడ్ మినిస్ట్రీస్ ఆఫ్ ది స్టేట్ అండ్ యూటీస్? అయితే రాష్ట్రాలకు సంబంధించి మంత్రి జాతీయ సదస్సు అనేది జరిగింది. వాళ్ళు ఏమి ప్రదర్శించారు అంటున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆప్షన్స్ అనేవి చదవండి. ఫస్ట్ వన్ చూడమ్మా, ఆటోమేటెడ్ మల్టీ కమోడిటీ గ్రెయిన్స్ డిస్పెండింగ్ మిషన్, వాటర్ ప్యూరిఫికేషన్, సోలార్ ఎనర్జీ జనరేటర్ ఆర్ అగ్రికల్చర్ డ్రోన్ టెక్నాలజీ. ఏం తీసుకొని వచ్చారమ్మా? ఫుడ్ గ్రెయిన్స్ సంబంధించి ATM అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా. ఆటోమేటెడ్ మల్టీ కమోడిటీ గ్రెయిన్ డిస్పెన్స్ మిషనరీ. ఓకేనా. దాన్నే అన్నస్ఫూర్తి అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. అన్నస్ఫూర్తి అనేది కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దాన్ని ఎక్కడ మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు? హర్యానా రాష్ట్రంలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఈ ఫుడ్ గ్రెయిన్స్ 550 kgs అనేవి జస్ట్ 5 minutes అనేది డిస్పోజల్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఏటికి? PDS సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది డెలివరీ చేస్తూ ఉంటారు. ఓకే, వాట్ ఈస్ ద
ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ది ఎక్సైజ్ స్లీవ్ ఎక్స్ అనేది దేనికి మెయిన్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఆల్రెడీ అందరూ కూడా ఏం చేస్తారమ్మా అంటే ఎక్సైజ్ ఎక్కడ జరిగింది ఎవరెవరికి అనేది అందరు చదువుతారు. కాకపోతే మెయిన్ ఫోకస్ ఏంటి, అది నావల్కి సంబంధించిందా లేదా ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా లేదంటే వేరేది ఏమైనా స్పెసిఫికేషన్గా ఉందా అనేది చూసుకోండి. ఇది ఎవరికి సంబంధించిందమ్మంటే మ్యారిటైమ్ స్లీవేజ్ ఆపరేషన్స్, అంటే ఇది నావీకి సంబంధించినది. ఓకేనా, ఇది నావీకి సంబంధించింది. ఆల్రెడీ చెప్పాం, మనం ఒకటి డిస్కస్ చేసుకున్నాం కూడా. ఓకేనా, విపత్తుల నిర్వహణకు ఒకటి చెప్పాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి విపత్తుల నిర్వహణకి ఏంటి, దాని నేమ్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. అది ఆల్రెడీ డీల్ చేసాం మా క్లాస్లోనే. ఒకసారి లేదు ఎవరైనా చూడకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి. ఓకేనా, విపత్తులకు సంబంధించి డిజాస్టర్ రిలీఫ్కి సంబంధించి దాని నేమ్ ఏంటి. ఓకేనా, వేర్ ఈస్ ది యుబినాస్ వాల్కెనో ఇస్ లొకేటెడ్. ఓకేనా, యుబినాస్ వాల్కెనో అది ఎక్కడ ఉంది అంటున్నాడు. యుబినాస్ వాల్కెనో ఎరప్ట్ అవ్వడం వల్ల, ఇది విస్ఫోటన చెందడం వల్ల ఆ దేశంలో వచ్చేసి అత్యవసర పరిస్థితి కూడా ఇంపోజ్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే అది వచ్చేసి ఇక్కడ మనకి ఏరియాస్ ఇచ్చాడా, ఏరియాస్ ఇవ్వాలా. ఏరియాస్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారు, మౌంటైన్స్ అనేది ఇచ్చాడు. ఓకేనా, రాకీస్ అనేవి ఎక్కడున్నాయి, రాకీ పర్వతాలు ఇంకెక్కడున్నాయి, నార్త్ అమెరికాలో ఉండడం అయితే జరిగింది. హిమాలయాస్ ఎక్కడున్నాయి, ఇండియా టిబెటియన్ రీజియన్. ఆల్ప్స్ ఎక్కడున్నాయి, ఆల్ప్ మౌంటైన్స్ అంటాము. ఓకేనా, ఎక్కడున్నాయి, యూరోప్ రీజియన్లో ఉంటాయమ్మా. ఆండీస్ ఎక్కడున్నాయమ్మా అంటే సౌత్ అమెరికా. ఓకేనా, ఎక్కడుంది, సౌత్ అమెరికా. పెరు అనేది ఎక్కడుంది, సౌత్ అమెరికాలో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇలా కూడా అడగొచ్చు. ఓకేనా, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంట్రీస్ ఇవ్వాల, వాళ్ళు కంట్రీస్ ఇవ్వకుండా ఏం చేశాడు, మౌంటైన్ రీజన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి అనేది ఇంపోజ్ చేయడం అయితే జరిగింది. భారతదేశంలో కాను 3 అత్యవసర పరిస్థితులు అనేది ఉండడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర అత్యవసర పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఫైనాన్షియల్ అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి అని అనడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఆర్టికల్ 352 వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 356 వచ్చేసి ఏంటమ్మా అంటే స్టేట్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్ ఆర్ గవర్నర్ రూల్ అంటాము. ఆర్టికల్ 360 ఏంటమ్మా అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఎక్కడ అంటే ఇది యుబినాస్ అనేది పెరు దేశానికి సంబంధించింది. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ వాల్కెనో ఈజ్ ఉబినాస్. ఉబినాస్ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్కెనో అంటున్నారు. దీనికి ఆల్రెడీ చెప్పాం, ఒక కోన్ టైప్లో ఉంది అని చెప్పేసి. ఎలా ఉందంట, కోన్ టైప్లో ఉంది, టాల్ పొడవుగా ఉంది. అదేంటమ్మా అంటే వచ్చేసి మనకి స్టాట్రో వాల్కెనో. ఏంటమ్మా అంటే అది స్టాట్రో వాల్కెనో. సిలిండర్ కాదు అంటే షీల్డ్ కాదు. ఓకేనా, ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఒక యూనిక్ థింగ్ వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, విచ్ కంట్రీ ఇస్ ర్యాంక్డ్ ది మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఆఫ్ ది వరల్డ్ అకార్డింగ్ టు ది గ్లోబల్ పీస్ ఇండెక్స్. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం తీసుకుంటే ఏ కంట్రీ అనే దానికి వచ్చేసి వరల్డ్లోనే పీస్ కంట్రీ కింద డిక్లేర్ చేశారు. ఏంటమ్మా అంటే ఐస్లాండ్. ఏంటి, ఐస్లాండ్ అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఐస్లాండ్ అనగానే మీకు గుర్తు రావాలి ఏంటి, 2200 ఎర్త్క్వేక్స్ వచ్చినాయి ఎట్ ఏ టైమ్. ఓకేనా, అది కూడా గుర్తుండాలమ్మా. ఓకే, మరి ఇండియాస్ ర్యాంక్ అంతా 126 పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. హూ రిలీజ్డ్ ది గ్లోబల్ పీస్ ఇండెక్స్. ఎవరు గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు అంటున్నారు. ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎకనామిక్స్ అండ్ పీస్. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఆస్ట్రేలియా సిడ్నీ ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, నెక్స్ట్, వాట్ స్టెప్ డిడ్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా టేక్ టువర్డ్స్ ది డీడాలరైజేషన్. ఓకేనా, ఈ డాలర్ అనేది కూడా మార్కెట్లో అవైలబిలిటీ ఎక్కువైపోయింది, దట్టు డిమాండ్ అయిపోయింది, కాస్ట్లీ అయిపోయింది. దానికి సంబంధించి డాలర్ని తగ్గించి, యూసేజ్ తగ్గించి రూపీ అనే దాన్ని ఇంక్రీజ్ చేయడం కోసము ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంటున్నారు. దాన్ని డీడాలరైజేషన్ అంటాం. అయితే ఇదేంటి, లాంచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ డాలర్, లాంచింగ్ ఆఫ్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ యూరోస్ అండ్ లాంచింగ్ ఆఫ్ ట్రేడ్ ట్రాన్సాక్షన్ ఇన్ రూపీ, లాంచింగ్ ఆఫ్ ట్రేడ్ ట్రాన్సాక్షన్ ది. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే లాంచింగ్ ఆఫ్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ది రూపీ. రూపీలోనే బిజినెస్ చేయడం కోసం ఇది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ డిసీజ్ ఈజ్ బ్రుసెల్స్. ఓకేనా, ఇదేంటమ్మా అంటే రీసెంట్గా కూడా మనకి న్యూస్లో ఉండడం అయితే జరిగింది. ఇది యానిమల్స్ నుంచి వచ్చేసి హ్యూమన్స్ అనే వాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంది. ఓకేనా, ఏవైతే యానిమల్స్ ఉంటాయో వాటి నుంచి మనకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను, డిసీజ్ వచ్చినప్పుడు బ్యాక్టీరియల్ డిసీజెసా, వైరల్ డిసీజెసా, లేదంటే ప్రోటోజోవా డిసీజెసా, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏ డిసీజ్ అమ్మా అంటే బ్యాక్టీరియల్ డిసీజ్. ఓకేనా, విచ్ స్టేట్ ఈజ్ ముర్కుర్తి నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్. ముర్కుర్తి నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నాడు. ఆల్రెడీ చెప్పాం, ఇదే రీజన్లో వచ్చేసి పోలీస్ సర్వేలెన్స్ కూడా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. ఇది అడ్జసెంట్ టు ది
సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ సరౌండింగ్లో ఉంది. అండ్ ఇదంతా కూడా ఏంటమ్మా అంటే మనకి ఎక్కడ ఉంది అంటే ఈస్టర్న్ ఘాట్స్లో ఉండడం అయితే జరిగింది. అది ఎక్కడ ఉంది అంటే తమిళనాడు ప్రాంతము. ఎప్పుడైనా మీకు తెలియకపోయినా ఒకటి నామినల్గా గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా ఈస్ట్ సైడ్ అంటాం, ఇటు వెస్ట్ సైడ్ అంటాం. ఓకేనా, ఈస్ట్ సైడ్స్ ఉండే స్టేట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా, ఏపీ కింద ఏముంటుందమ్మా అంటే తమిళనాడు. ఓకేనా, ఆంధ్ర అండ్ తమిళనాడు ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇటు సైడ్ అడ్జసెంట్కి వచ్చినప్పుడు కేరళ, ఇటు సైడ్ పైకి వచ్చినప్పుడు కర్ణాటక. ఇవి గుర్తుపెట్టుకున్నా కానీ మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఓకేనా, ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ చూసుకున్నా కానీ మీకు ఆన్సర్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, this is all about today's session, ma. We will meet on the next session. Okay, thank you.